హాయ్ అండి. వెల్కమ్ టు సాయిశ్రీ హ్యాండ్లూమ్స్. చెప్పాను కదా మీకు, ఈరోజు నేను మనకు ప్రొడక్షన్ అనేది పట్టు చీరల దారం ఎలా తయారవుతుంది అంటే పోగు, మనం బట్టనేసే పోగు ఉంటుంది కదా, ఆ పోగు ఎలా తయారవుతుందో ఆ ప్రాసెస్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ మనం వచ్చేసి మీకు అందరికీ సీతాకోక చిలుక ఎలా తయారవుతుందో అది తెలుసు కదా, అదే ప్రాసెస్లో పట్టు పురుగు ఒకటి అనేది ఉంటుంది. ఆ పట్టు పురుగు అనేది దాని యొక్క లాలాజలం తోటి మొత్తం చుట్టూ చుట్టేసేసుకుంటుంది. ఆ లాలాజలం చుట్టూ చుట్టేసుకొని ఆ లాలాజలం తోటే మనకు అది తయారవుతుంది. అది ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి, ఇది పట్టు పురుగు, పురుగు గూడిది. సో ఈ గూడు, ఈ లాలాజలం ఉంది కదా, ఈ లాలాజలం తోటి తయారయ్యింది ఇదంతా. ఇట్లా మనకు పత్తి ఉంటది కదా, ఆ పత్తి లాగానే ఉంటది, కాకపోతే ఇదంతా ప్యూర్ పట్టు, ఒరిజినల్ సిల్క్ మార్క్ ఇదంతా. సో దీన్ని, ఇది ఫస్ట్ దశ. దీని తర్వాత నెక్స్ట్ దీన్ని ప్రాసెస్ చేయంగా మనకు పట్టు దారం అనేది తయారవుతుంది. ఇవి ఇక్కడ చూడండి, మొత్తం ఇవన్నీ అవే మీకు, ఇది మొత్తం అవే. ఇదంతా ఒక ఏమంటారు, ఇది ఒక అంతా కార్ఖానా. ఇక్కడ మొత్తం పట్టు పోగు తయారవుతుంది. మొత్తం మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పట్టు పోగు తయారవుతుంది అంతా. ఇదే మనకు పట్టు దారం తయారయ్యే ఫస్ట్ దశ. దీని తర్వాత ఇగో ఇలా ఇలా షెడ్స్ మొత్తం ఇలా పెట్టేసేసుకుంటారు. మొత్తం అంతా ప్రాసెస్ ఇదంతా మనకు స్టోరేజ్ అన్నట్టు ఇదంతా. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి, సో ఫస్ట్ దశ ఇదండి. ఇప్పుడు ఇందాక చూపించాను కదా, గుడ్లు అనేది మొత్తము ఇలా వేడి బాయిలింగ్ చేస్తారు అన్నట్టు, వేడి వాటర్లో వేసి బాయిలింగ్ చేస్తారు. బాయిలింగ్ మొత్తం ఎంతసేపు ఉడకబెడతారు అలా? ఎంత టైం అంటే అలా వేసిన తర్వాత ఎంత టైం వాడతారు? ఆ టైం చెప్పండి, ఎంత టైం? ఒక 1 అవర్ అనేది అది బాయిలింగ్ చేస్తారంట మొత్తము. ఇలా మొత్తం ఇక్కడ మిషన్స్ ఉన్నాయి చూడండి, వాటర్ పోసుకుంటూ మొత్తం బాయిలింగ్ చేస్తుంది. మొత్తం కింద స్టీమర్లు ఉన్నాయి, మొత్తము బాయిలింగ్ చేసేసి ఆ బాయిలింగ్ తర్వాత నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ లోకి వెళ్ళిపోతుంది. అదంతా టైట్ అయిపోతుందా బాయిలింగ్ చేస్తే? లూజ్ అవుతుందా? ఆ థ్రెడ్ మనం ఇందాక చూపించాం కదా, మొత్తం పత్తి ఇలా చుట్టుకొని ఉంది కదా, ఈ బాయిలింగ్ చేసిన తర్వాత మొత్తం మనకి అది ఆ థ్రెడ్ అనేది మొత్తం లూజ్ అయిపోతుందంట. సో ఇది ఒక్కొక్కసారి 1 అవర్, 1.5 అవర్, అంటే ఆ గుడ్డుని బట్టి మనకు ప్రాసెసింగ్ అనేది నడుస్తుంది. ఇది ఫస్ట్ స్టేజ్. ఇది ఫస్ట్ స్టేజ్, ప్రాసెసింగ్ అనేది ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ నేను చూపిస్తాను మీకు. ప్రాసెస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు బాయిల్ చేసిన గుడ్లు ఉన్నాయి చూసారా, ఆ గుడ్లని ఏ విధంగా థ్రెడ్ అనేది మనకు బయటకు తీస్తున్నారో చూడండి మొత్తం. పట్టు పోగండి, ప్యూర్ పట్టు, మనకు ప్యూర్ జరీ, మనకు ఇక్కత్ పట్టు శారీస్ ఉంటాయి కదా, ఆ థ్రెడ్ తయారవుతున్న ప్రాసెస్ ఇదంతా. ఒరిజినల్ ఇక్కత్ సిల్క్. డైరెక్ట్ వెళ్తాయా బయటికి అట్లాగే? బాగుంది, ఈజీగా వస్తున్నాయి. అంటే బాయిలింగ్ చేసిన తర్వాత వచ్చినాయి. ఓకే. ఓకే. అంటే ఇందులో వేస్టేజ్ కూడా పోతాయా? ఓకే. అదేం చేస్తారు? ఓకే, క్లాత్. ఓకే. 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 రెండు కరివేటి చేస్తారు. ఓకే.
ప్రాసెస్ చేస్తే వస్తుంది, వితౌట్ ప్రాసెస్ ఏడొస్తుంది. ఓకే, 12 నుంచి 14 కాయలు వేసి, ఆహా, 12 నుంచి 14 కాయల దారం కలిపి ఒక్క పోగు తయారవుతుంది. 12, ఓకే, 12 పోగులు కలిసి ఒక ఒక దారం తయారవుతుంది. 12 కాయలకి 12 కాయలకు ఒక దారం. ఎన్ని మీటర్లు వస్తుండొచ్చు అది అందాదా? తెలియదా? ఇదిగోండి పట్టు పురుగు, దీని చుట్టూ మనకు థ్రెడ్ తయారవుతుంది. ఇదిగోండి దీని లోపల పురుగు ఉంది, ఈ పురుగు ఇది సగం సగం వచ్చింది థ్రెడ్. అదో థ్రెడ్ సగం సగం వచ్చింది, ఇది మాత్రం ఫుల్గా థ్రెడ్ అయిపోయింది కదా. ఇది ఫుల్ థ్రెడ్ అయిపోయింది, మనకు పురుగు కనిపిస్తుంది బయటికి. అంటే పురుగు చుట్టూ అల్లుకుంటుంది గూడు అంతా, ఆ థ్రెడ్ అనేది పురుగు చుట్టూ అల్లుకుంటుంది గూడు. ఇదిగోండి ప్రాసెస్ రన్ అవుతుంది చూడండి, థ్రెడ్ వచ్చేస్తుంది మనకి, పట్టుదారం అనేది తయారైపోతుంది. ఈ చక్రాలకన్నీ చుట్టుకుంటుంది మొత్తం. ఇందాక నేను చక్రాలు చూపించాను కదా, అలాంటి చక్రాలు మొత్తం ఇవన్నీ వీల్స్. ఫుల్ ప్రాసెస్ ఇది, థ్రెడ్ తయారీ ప్రాసెస్ ఇది మొత్తం. ఆ చక్రాలకు తయారు చేశారు కదా, ఇప్పుడు ఆ చక్రాలు అంటే ఇండివిజువల్ థ్రెడ్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం టై అండ్ డై ప్రాసెస్ చేయడానికి దీని ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆ ఇండివిజువల్ థ్రెడ్ అనేది, ఈ థ్రెడ్ అనేది ఇక్కడ పెట్టేసేసి దీనికి చుడతారు అన్నట్టు. పెద్దగా వస్తుంది ఇది అంటే ఇంత వెడల్పులాగా రౌండ్గా థ్రెడ్ అనేది చుడతారు అన్నట్టు. సో ఆ ప్రాసెస్కి ఇది నెక్స్ట్ ప్రాసెస్. ఇది ఇప్పుడు దీని ప్రాసెస్ తర్వాత దీని తర్వాత ఇక టై అండ్ డై సెక్షన్కి వెళ్ళిపోతుంది. అంటే మన రంగులు అద్దడం, మనం పట్టు చీర డిజైన్లు ఉంటాయి చూసారా, ఆ రంగులు అద్దడం తయారీకి వెళ్ళిపోతుంది అన్నట్టు నెక్స్ట్ ప్రాసెస్. ఇదిగోండి గుడ్డు దశ. దాని తర్వాత ఇందులో పట్టులో వెరైటీస్ అండి. ఇది మల్బరీ ఒకటి ఉంటుంది, టస్సర్ ఒకటి ఉంటుంది, ఏరి ఉంటుంది, ముంగ ఉంటుంది. ఇవన్నీ గుడ్లు, ఇవన్నీ యార్న్. అంటే ఈ గుడ్ల నుంచి తయారయ్యే యార్న్. అంటే పట్టులో వెరైటీస్ ఉంటాయి, రకాలు. ఆ వెరైటీస్ ఇదంతా ఇంకో ప్రాసెస్ కూడా ఉంది. సో అది నాకు తెలియదు, యాక్చువల్గా నేను చూసేంత వరకు తెలియదు నాకు కూడా. సో ఇప్పుడు మనం ఆ థ్రెడ్ తీసాం కదా, పెద్దగా ఇలా నేను లాస్ట్లో చెప్పాను చూసారా, ఇలా చుడతారని చెప్పేసి. ఇగో ఇదే విధంగా ఇలా తయారు చేసిన తర్వాత టై అండ్ డై ప్రాసెస్కి వెళ్ళిపోతాయి అన్నట్టు. ఇగో ఇవన్నీ ఇప్పటిదాకా మనం తయారు చేసిన పట్టు దారం ఇదంతా. ఇందాక ప్రాసెస్ చూపించాను కదా, ఆ ప్రాసెస్లో తయారైన దారాలు డిఫరెంట్ ఇలా చుడతారు అన్నట్టు. డిఫరెంట్ ఏమంటారు వీటిని, చక్రాలకి, డిఫరెంట్ చక్రాలకి. అంటే ఒక్కొక్క డైయింగ్ ప్రాసెస్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఇలా చుట్టారు అన్నట్టు. ఇది వచ్చేసి మనకి చీరలలో పెట్టే జరి ఉంటుంది చూసారా, మనకు కంచి బార్డర్, ఆ బార్డర్, ఈ బార్డర్ ఉంటుంది. చీరల్లో బార్డర్ వస్తుంది కదా, ప్యూర్ జరి. ఇది మనకి ప్యూర్ జరి. ఈ జరి మనకి ఇందులో చాలా రకాలు ఉంటాయండి. టెక్స్చర్ జరి అని ఉంటుంది, గోల్డ్ జరి అని ఉంటుంది, సిల్వర్ జరి అని ఉంటుంది. ప్యూర్లో, అది కూడా నేను ఇమిటేషన్లో చెప్పట్లేదు, ప్యూర్లో చాలా రకాలు ఉంటుంది ఇందులో జరి. సో ఇది టెక్స్చర్ జరియో మరి గోల్డ్ జరియో నాకు కూడా తెలియదు, ఐడియా. కాకపోతే ఏంటంటే మనకు కొన్ని ఎక్కువ రేటు పట్టు చీరల్లో వాడేటివి ఏంటంటే ప్యూర్ గోల్డ్ జరి ఉంటుంది. అంటే ఈ థ్రెడ్ని మనము కాల్చి చూస్తే దాంట్లో సమ్ పర్సెంటేజ్ ఆఫ్ బంగారం కానీ వెండి కానీ వెళ్తుంది అన్నట్టు. ఆ ప్రాసెస్లో ఉంటాయి ఇలాంటి జరివి, డిఫరెంట్ ఉంటాయి. అది ఎగ్జాక్ట్ ఈ జరి అదే అని నాకు ఐడియా లేదు. ఇది వచ్చేసి బౌల్ కనపడుతుంది కదా మీకు. మనం ఇంత ముందుకు చూసాం కదా థ్రెడ్ ఏ విధంగా తయారవుతుందని. అది మొత్తం థ్రెడ్ తయారైన తర్వాత ఈ బౌల్లో వేసి మరిగిస్తారండి. మరిగించిన తర్వాత స్వచ్ఛమైన థ్రెడ్ అనేది మనకు తయారవుతుంది. ఎందుకంటే ఆ వేస్టేజ్ అంతా వెళ్ళిపోతుంది, థ్రెడ్ పైన ఉన్న వేస్టేజ్.
నెక్స్ట్ వచ్చేసి ఆ కింద ఇది అంతా మనకు ఆ డిజైన్స్ కట్టడానికి తయారు చేస్తుంది అన్నట్టు, స్టెప్ బై స్టెప్ తయారు చేస్తుంది కదా. ఓ కింద ఉంది చూసారా, వాటిపైన ఇందాక స్వచ్ఛమైన పోగు తయారైంది కదా, ఆ పైపుల చుట్టూ చుట్టిన తర్వాత ఆ పైపుల నుంచి ఇగో ఇక్కడ మిషన్ల పైన తయారు చేస్తుంది అన్నట్టు. అంటే ఆ స్టెప్ బై స్టెప్ తయారు చేస్తుంది మనకు డిజైన్ అంతా. నేను ఫస్ట్లో చూపించాను కదా జరీ మొత్తము తయారు చేస్తుంది అనేది, ఆ జరీ మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత ఇగో ఇది రెడీ టు వీవింగ్ అన్నట్టు, ఈ విధంగా తయారవుతుంది జరీ. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ ఇప్పుడు అంతా థ్రెడ్ తయారైపోయింది కదా, ఒక మిషన్ పైన పోసారు కదా, ఇప్పుడంతా డిజైన్ ప్రాసెసింగ్ అనేది మొత్తం అది తయారు చేస్తున్నారు. ఆ డిజైన్స్ గ్రాఫ్ పెట్టేసి ఆ చుక్కలు పెడుతున్నారు చూసారా, అదంతా డిజైనే, మనకు చీర తయారయ్యే డిజైన్ని ఆ చుక్కల రూపంలో మొత్తం తయారు చేస్తూ ఉంటారన్నట్టు. ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క రకమైన థ్రెడ్ తయారు చేసుకొని ఆ థ్రెడ్ ప్రకారం కౌంటింగ్ ఉంటుంది. ఆ చుక్కలు ఉన్నాయి కదా, ఆ చుక్కల కౌంటింగ్ ఉంటుంది అన్నట్టు ఒక్కొక్క డిజైన్కి. ఆ చుక్కల ప్రకారం మనము స్కెచ్ తోటి మార్క్ వేస్తూ ఉంటారు. మొత్తం శారీ మొత్తం డిజైన్ ఏ విధంగా వస్తుందో దీనిపైన ఈ మార్కింగ్ తోటే నడుస్తుంది అన్నట్టు మొత్తం టోటల్గా పైనుంచి కింది దాకా మొత్తం ఈ చుక్కలు పెట్టిన తర్వాత మళ్ళీ దీనికి డిజైన్కి అక్కడ థ్రెడ్లు తాళ్ళు అన్నీ కడుతుంటారు, అది నెక్స్ట్ వస్తుంది. ఇక్కడ చూసారా చుక్కలు వేయడం తయారైపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ చుక్కల పైన మొత్తము థ్రెడ్స్ కడతారు అన్నట్టు, అంటే టైట్గా కట్టేసేస్తారు. ఎక్కడెక్కడ చిన్న చుక్కలు ఉన్న దగ్గరనేమో థ్రెడ్ తోటి కడతారు గట్టిగా, అదిగోండి కడుతున్నారు చూడండి. ఒకవేళ పెద్ద డిజైన్ ఉన్న కాడనేమో రబ్బర్లు యూజ్ చేస్తారు అన్నట్టు, రబ్బర్లు ఓకేనా. సైకిల్ ట్యూబుల్ తోటి చిన్న చిన్న కట్ చేసి ఆ సైజ్ పరిమాణంతో టైట్గా కట్టేస్తారు అన్నట్టు. అది ఎంత టైట్గా కడితే అంత ఏందనేది ఆ రంగు అనేది ఆ కలర్ అనేది లోపలికి లీక్ కాకుండా ఉంటుంది. చాలా అంటే చాలా టైట్గా కడతారు. ఈ విధంగా మీకు అంతా చూడండి ప్రాసెస్ కనపడుతుంది. ఇక్కడ చూడండి, ఇందాకనేమో థ్రెడ్స్ కట్టారుగా చిన్న చిన్న డిజైన్ కాడ, ఇప్పుడేమో మొత్తం రబ్బర్, నేను ఇందాక చెప్పాను కదా రబ్బర్ ట్యూబ్ తోటి చిన్న సైజు ప్రకారం కట్ చేసుకొని రబ్బర్ ట్యూబ్ చుడతారు అన్నట్టు. చాలా అంటే చాలా టైట్గా చుడతారు, ఎందుకంటే ఆ కలర్ అనేది బాగా మరిగిస్తారు కాబట్టి ఆ లీక్ కాకుండా చాలా అంటే చాలా టైట్ కుడతారు అన్నట్టు, దానికి కట్టేస్తారు టైట్గా. చూడండి మీకు అక్కడ పైనుంచి కింది దాకా మొత్తం గ్రాఫ్ అనేది తయారైపోయింది, డిజైన్ గ్రాఫ్ అనేది. ఇవన్నీ ఇప్పుడు మొత్తం కట్టేసేసేయాలి మొత్తం. ఎక్కడెక్కడ చుక్కలు ఉన్నాయో ఆ చుక్కల ప్రకారం చిన్న డిజైన్ అయితే చిన్నది, పెద్ద అయితే డిజైన్ పెద్దది, ఏ విధంగా మార్కింగ్ తయారైందో ఆ విధంగా మొత్తం మనకు చుట్టేసేస్తారు. మొత్తం టోటల్గా చుట్టిన తర్వాత తయారైంది మీకు చూపిస్తాను నేను నెక్స్ట్. ఇప్పుడు మీకు చూశారు కదా, కొన్నిటికి ఆల్రెడీ కలర్స్ అద్దేశారు. మళ్ళీ అంటే సింగిల్ కలర్ రాదు కదా చీరలో, మల్టీ కలర్ ఉంటుంది కాబట్టి అవి కట్టిన తర్వాత ఒక కలర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో కలర్ అయిన తర్వాత ఇంకో కలర్ ఇలా యూజ్ చేస్తుంటారు. ఇవన్నీ ఆర్గానిక్ కలర్స్, మనకి మొత్తం ఆర్గానిక్ కలర్స్ ఉంటాయి. ఏ కలర్కి ఏ కలర్ యూజ్ చేయాలని, కొన్ని కలర్లు డబల్ త్రిబుల్ మిక్స్ చేస్తే ఇంకొక కలర్ షేడ్ వస్తూ ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో ఇది కలరింగ్ డైయింగ్ ప్రాసెస్. ఇందాకనేమో టై అంటే టైట్ చేయడం, ఇట్లా కట్టడం, ఆ రబ్బర్లు కట్టడం, దారాలు కట్టడాన్ని టైయింగ్ ప్రాసెస్ అంటారు. ఇది డైయింగ్ ప్రాసెస్, అంటే కలర్ని అద్దడాన్ని డైయింగ్ ప్రాసెస్. ఆ రబ్బర్లు దారాన్ని చుట్టడాన్ని టైయింగ్ ప్రాసెస్, అంటే టై అది, ఇది డై, ఇది అంటే టై అండ్ డై, అందుకే దీనికి పేరు వచ్చింది టై అండ్ డై ప్రాసెస్. టై అండ్ డై సారీస్, టై అండ్ డై ప్రాసెస్ అంటే ఇదే, ఓకేనా. దీని తర్వాత ఇప్పుడు అన్ని రంగులు అయిపోయింది. ఇప్పుడు ఈ డిజైన్ అనేది మొత్తం తయారైపోయింది. మీరు చూసారా, దీనికి తాళ్ళు రబ్బర్లు అన్నీ ఉంటాయి, అంటే డిజైన్ మొత్తం తయారైపోయింది. ఫైనల్గా డిజైన్ తయారైపోయింది. ఇప్పుడు ఆ రబ్బర్లు తాళ్ళన్నీ మొత్తం తీసేయాలి. మొత్తం తీసేసేస్తే అవుట్పుట్ డిజైన్ అనేది మనకు కనపడుతుంది, టోటల్ అవుట్పుట్ డిజైన్ కనపడుతుంది. చూడండి ఎంత గట్టిగా కట్టారు, అసలు లాగినా కూడా రాన విధంగా ఉంది అసలు. చూసారా, అంటే యంగ్ వాళ్ళే కాదు, చాలా ఏజ్డ్ వాళ్ళు కూడా దీనిపైన ఈ మగ్గం అనే వ్యవస్థ పైన చాలామంది బతుకుతూ ఉన్నారు. అది చూడండి ఎంత ఏజ్, 60, తనకు 60 కాదు, మా డాడీకే 60 ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే 80+ ఉంటుంది తనకి. అగో ఇక్కడ ఇంకో అవ్వ కూడా ఉన్నది. ఆ అవ్వయి దగ్గర 85, 80, 90 దాకా ఉంటుంది అవ్వ ఏజ్ కూడా. అంత ఏజ్ వాళ్ళు కూడా ఈ పరిశ్రమ మీద బతుకుతూ ఉన్నారు, ఈ హ్యాండ్లూమ్ పరిశ్రమ పైన. సో అందుగురించనే ఈ చేనేత రంగం పైన యువకులే కాదు, పెద్దవాళ్ళు, యువకులు అందరూ ఈ చేనేత రంగం పైన ఆధారపడి ఉన్నారు. కాబట్టి చేనేత పరిశ్రమను కాపాడండి. చేనేత వస్త్రాలు అనేది ప్రతి ఒక్కరూ ధరించండి. చేనేత మీద బార్గెన్ చేయడం కాస్త మానేయండి. ఎందు గురించి అంటే ఈ కష్టానికైనా మనం ₹1 ఎక్కువ పెట్టి చేస్తే ఆ కష్టం అనేది ఎవరికి తెలియదు. ఎందుకనంటే వరి పండించే వారికి ₹1 ఎక్కువ ఇచ్చామనుకోండి, సంతోషంగా ఇంకో 4 బస్తాల ధాన్యాలు ఇంకా ఎక్కువ పండిస్తారు.
సో ఇది కూడా అదే విధంగా వ్యవస్థనే, ఇది కూడా చేనేత రకం కూడా అలాంటి వ్యవస్థనే. నెక్స్ట్ ఆ రబ్బర్లు ఆ కట్లన్నీ తీసిన తర్వాత ఒక డిజైన్ మొత్తం అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇవన్నీ చిటికీ అంటారు, దీని పేరు చిటికీ. అంటే చిటికీ తయారు చేసిన తర్వాత డిజైన్ మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత చిటికీ అంటారు దీన్ని. ఇది మొత్తం. నెక్స్ట్ ఇక్కడ ఈ అవ్వ దారాలన్నీ జాయిన్ చేస్తుందండి. ఇక్కడ ఇది నైలాన్ థ్రెడ్ తాడుపు ఉంది కదా, దాన్ని అచ్చు అంటారు. అచ్చు అంటే దీని త్రూనే వీవింగ్ ప్రాసెస్ అనేది మొత్తం దీని త్రూనే రన్ అవుతూ ఉంటుంది. సో ఈ దారాలన్నీ మనం ఒక లెంత్లో మనకి 8 శారీస్ వస్తాయండి. సో ఆ 8 శారీస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో 8 శారీస్కి దారాలన్నీ జాయిన్ చేసి మగ్గం పైన అనేది ప్రాసెసింగ్కి పెడతారన్నట్టు. ఇదంతా ఒక్కొక్క పోగు అతుకుతూ ఉంటారన్నట్టు దీన్ని. ఆ అతికితే అసలు చాలా కండ్ల పైన చాలా ఎఫెక్ట్ అనేది చాలా పడుతుందండి. కండ్ల పైన అసలు చిన్న సన్న పోగు కంటికి కనపడే దారం ఉంటుంది. ఆ దారం పట్టుకొని మరీ చూడాల్సి వస్తుంది. కంటి చూపు కూడా చాలా పోతుంది అసలు ఈ దారాలు అతుకుతూ ఉంటే, మనం వీవింగ్ చేస్తూ ఉంటే, సన్న దారంతో వీవింగ్ చేస్తూ ఉంటాం కదా, చాలా కంటి చూపు పైన చాలా అంటే చాలా ప్రభావం చూపుతుంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక డైరెక్ట్ వీవింగ్ ప్రాసెసే. ఇది మనకి వెర్టికల్ థ్రెడ్ అనేది ఇక్కడ జాయింట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది వీవింగ్ ప్రాసెస్ అన్నట్టు. ఇందాక చూసారా నైలాన్ థ్రెడ్స్ అన్నాను చూసారా, అది మిడిల్ది వైట్వి పైకి కిందికి ఆడుతున్నాయి కదా, అవే ఇవి. అవి వాటితోనే డిజైన్ తయారవుతుంది అన్నట్టు, పైకి కిందికి. ఇక్కడ చూసారా, నేను ఆ కింద పైకి కిందికి అనడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. వాటిని పాకోడ్ చెక్కలు అంటారు. కింద ఉంటాయి, కాళ్ళ కింద 2 కాళ్ళ కింద 2 ఉంటాయి. అవి పైకి కిందికి అంటున్నా కొద్దిగా ఇది మధ్యలో నుంచి పైకి కిందికి ఆడుతూ ఉంటుంది. ఆ దారం అనేది మనం ఇందాక రబ్బర్లు చుట్టినాం చూసారా, అలాంటి డిజైనే ఇది. కాకపోతే ఇందాక కట్టిన డిజైన్ వేరు, ఇప్పుడు డిజైన్ వేరు. ఓకేనా, ఆ డిజైన్ అంతా తయారవుతుంది చూడండి. ఆ హారిజాంటల్ థ్రెడ్ అనేది ఆ డిజైన్ని చుక్క కలుపుతూ ఉండాలి. ఆ చుక్క కలుపుతూనే ఉంటేనే అది డబలిక్. ఇది డబలిక్ శారీస్. అది వెర్టికల్ హారిజాంటల్ డిజైన్ని రెండింటిని కలుపుతూ ఉంటే తయారవుతుంది ఈ ప్రాసెస్ అంతా చీర. సో ఫైనల్ అవుట్పుట్ అనేది పట్టు చీర తయారైపోతుంది. లాస్ట్ స్టేజ్ అనేది ఇది మగ్గం తయారీ చీర అన్నట్టు, లాస్ట్ స్టేజ్. ఇది కండే. ఇది చూసారా, చేతిలో ఉంది చూసారా నా చేతిలో, అలా తయారైన దారాన్ని మొత్తం దీనికి చుట్టుకుంటారు అన్నట్టు. దీనికి చుట్టుకొని ఇక్కడ ఉన్నది ఆ చెక్క లాంటిది ఉంది చూసారా, దాన్ని నాడే అంటారు. ఆ మధ్యలో ప్లాస్టిక్ నా చేతిలో ఉన్నదేమో కండే. ఇప్పుడు కండెని తీసి నాడలో పెడితే మనము వీవింగ్ ప్రాసెస్ అనేది అక్కడ ఇక్కడ దాన్ని నాడని అక్కడ ఇక్కడ మనం మూవ్మెంట్ చేస్తున్న కొద్దిగా ఆ దారం అనేది మనకు మధ్యలో నుంచి అటు ఇటు ఆడుతూ ఉండి ఆ డిజైన్ అనేది మనం కలుపుతూ ఉండాలంటూ. చూస్తున్నారు కదా, ఆ డిజైన్ కలపాలి అట్లా. దాన్ని మనం వీవింగ్ ప్రాసెస్ మొత్తం ఇదే ఉంటుంది. ఇది మగ్గం. ఈ సెటప్ను మొత్తం మగ్గం అంటారు. చూడండి, మొత్తం మగ్గం వీవింగ్ అంటారు దీన్ని. మనం హ్యాండ్ వీవింగ్ శారీసు, హ్యాండ్లూమ్ శారీసు, పవర్లూమ్ శారీస్ అనేది డిఫరెంట్. ఇది స్పెషల్గా హ్యాండ్లూమ్ చీరలు అన్నట్టు. ఇది మొత్తం హ్యాండ్మేడ్ కదా. హ్యాండ్లూమ్ శారీస్ అంటే కొంతమంది మనకు కామెంట్లు కూడా చాలామంది పెట్టారు యూట్యూబ్లో, హ్యాండ్లూమ్ అంటే ఏంది, పవర్లూమ్ అంటే ఏంది. ఇది హ్యాండ్లూమ్ శారీస్. ఓకేనా, థ్యాంక్ యూ.